ఎల్లదాటి వెళ్ళలేని ఆ పాము ఎవరి రాక కోసం ఎదురు చూస్తోందో. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. మీరు కూర్చోండి. అమ్మా, నేను చెప్పానే, మేజర్ రఘునాథ్ భూపతి గారు మీరే మన ఎస్టేట్ కొనాలని వచ్చారు. అలాగా? మేనేజర్ గారు ధర చెప్పుంటారే? చెప్పారమ్మా. నేను ఆ అమౌంట్కి ఒప్పుకున్నా. మీరు ఎస్టేట్కి వచ్చారంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే సరే, రేపు రోజు కూడా బాగుంది. బయలుదేరొస్తాను, పూర్తి చేసుకుందాం. కాఫీ తాగండి. థ్యాంక్ యూ అమ్మా. ఏమ్మా, ఆ ఫోటోలో ఉన్నది మీ అబ్బాయా? అవునండి, ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు. అలాగా అమ్మా. ఈ మేజర్ రఘునాథ భూపతి స్వభావం మనసులో ఉన్నది కట్టన్ రైట్గా బయటికి చెప్పడమే. నాకు కూతురుంది, ఎంఏ చదివింది. నా అంతస్తు మీకే తెలుసు. మీరు ఒప్పుకున్నారంటే నా కూతుర్ని మీ అబ్బాయికి చేయడానికి నేను రెడీగా ఉన్నాను. క్షమించండి, మా అబ్బాయికి ఇదివరకే పెళ్ళయింది. అలాగా? అవునండి, అమెరికాలోనే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకున్నాడు. ఏమ్మా, ఒకే కొడుకు కదా, మన దేశంలో పిల్లని చేయకుండా అమెరికా అమ్మాయిని పెళ్లి చేశారు. ఏమైనా ఆ దేశం నాగరికత. నా కోడల్ని స్వయంగా చూస్తే ఈ మాట మీరు అనేవారు కాదు. అమెరికాలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే పాండిచ్చేరిలో అరవిందాశ్రమంలా ఉంటుంది. అది వాళ్ళ సాంప్రదాయం. పాలు తీసుకోండి. వదలండి, వరలక్ష్మి వ్రతం ఇవాళ. నెలలో సగం రోజులు శుక్రవారాలు వ్రతాలు అని చెప్పి మూడౌట్ చేస్తున్నావు. అమెరికాలో ఉండి కూడా ఏమిటిలా ఆచార్య గారి అమ్మాయిల ఆచారాలు పాటిస్తావు? దేశం వదిలి దేశం వస్తే మాత్రం మన సాంప్రదాయం మారిపోతుందా? పెళ్ళైన 3 నెలల్లోనే ముసల్దాన్లా మాట్లాడుతున్నావా? ఏమండి, నా మీద కోపమా? మరి ఫుల్ మూడ్ లో ఉన్నాను. మోసం చేసావు. అవునండి, మీరు నన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నారు. నేను కోపడ్డానా? నేను మోసం చేశానా? మరి మా అమ్మ నాన్న ఇక్కడే సెటిల్ అయ్యారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇండియాకి వెళ్ళి మన దేశంలో మన సాంప్రదాయంతో సంతోషంగా జీవించొచ్చు అనుకున్నాను. మీరే విట్రంటే ఇక్కడ నుంచి కథలు ఎలా కనపడలేదు. నేనేం చేయను? ఏం కారణమో తెలీదు. మమ్మీ నన్ను ఇండియాకి రాకూడదు అని చెప్తుంది. గాయత్రి, మన పెళ్లి కూడా ఇక్కడేగా జరిపించారు. ఒకే అబ్బాయి అమెరికాలో ఉండడమే గొప్పని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఏవైనానండి, స్వగ్రామంలో ఉన్న సుఖం ఇంకెక్కడా ఉండదు. ఆల్ రైట్, మనం తొందరలోనే ఇండియాకి వెళ్దాం. నిజమేనా? ప్రామిస్. థ్యాంక్ యూ. ఎందుకైనా అత్తేనొక ఒక మాట అడుగుదాం. ఓకే. ఏయ్, ఇప్పుడు సంతోషమేగా? వరలక్ష్మి వ్రతం జ్ఞాపకం ఉంది. నేనే గెలిచాను. నన్ను కొట్టేవాడే లేడు. మొత్తం డబ్బు నాదే. ఎవరా నువ్వు? చెప్పి అలవాట్లేదు.
పోలీసులతో వస్తున్నావు? నేను ఇప్పుడు పెద్ద మనిషిని అయ్యానమ్మా, అందుకే పోలీస్ బందోబస్తు వచ్చాను. షటప్ అమ్మా. మీ పెంపుడు కొడుకు పేకాడ క్లబ్ లో పెద్ద గలాటా చేశాడు. అది మీతో చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇదిగో అబ్బాయి, ఈ అమ్మగారి మోహన్ చూసి మా అయ్యగారు వదులుతున్నారు. ఇకపై జాగ్రత్తగా నడుచుకో. వస్తానమ్మా. విజయ్, ఏమిటి బాబు ఇది? కారణం లేకుండా ఈ గలాట ఏమిటి? అనవసరంగా గొడవ చేయడానికి నేను తాగుబోతుని పిచ్చివాణ్ణి కానమ్మా. కేవలం 50కి 100కి ఆశపడి లేనిపోని మాటలు చెప్పి ఎన్నో కుటుంబాలు నాశనం చేస్తున్నాడు ఒక సాములోరు. అందుకే వాడిని చిత్తకొట్టొచ్చాను. విజయ్, అమ్మా, మంత్రాలు మాయలోనే శాస్త్రాల్ని మన పెద్దవాళ్ళు మంచి కోసం కనిపెట్టారు. అందుకే నేను వాటిని చదివాను. కానీ వాటిని చెడు కోసం ఎవరైనా ఉపయోగించారంటే నేను భరించలేను. నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అవుతావని ఆశపడ్డాను, కానీ మంత్రాలు నేర్చుకుంటాను, వశీకరణం నేర్చుకుంటానని చదువు వదిలేశావు. ఇప్పుడు ఈ గొడవల్లో జీవితాన్ని నాశనం చేసుకుంటావని భయంగా ఉంది. నా గురించి కంగారు పడకమ్మా. తప్పు చేస్తే అడ్డుకోవాలి. హద్దు మీరారంటే దండం దశగుణం భవేత్, చావగొట్టి తీరాలి. అదే నా పాలసీ. కానీ ఒకటమ్మా, అనాథగా ఉన్న నాకు ఆశ్రయం ఇచ్చింది మీరే. మీ పేరు చెడిపోయేలా నేనే తప్పు చేయనమ్మా. ప్రామిస్. అది వదిలే బాబు, నేను అర్జెంటుగా ఎస్టేట్కి వెళ్తున్నాను. రావడానికి వారం పడుతుంది. ఒక వారమా? అవును బాబు, ముఖ్యమైన పని ఉంది. ఇల్లు జాగ్రత్తగా చూసుకో బాబు. జాగ్రత్తగా వెళ్ళరామ్మా. సరే. పదండి.